హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోరు చిక్కుడుకాయ కర్రీ అండి. దీనికి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడును మనం వేసుకున్న గోరు చిక్కుడును కలుపుకోవాలి. మంచిగా తగినంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అంతా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. గోరు చిక్కుడుకాయలు కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు కూర ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఆయిల్ పైకి తేలినాక ఈ టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని కూరను ఉడికించుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు కొత్తిమీర వేసుకున్న కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.